ఈరోజు తెలంగాణలో ఎటు చూసినా కన్నుల పండగలాగా జరుగుతున్నది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఎంత సంతోషం ఉన్నదో మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జూన్ 2ను అవతరణ దినోత్సవంగా మనం చేసుకొని సంబరంగా చేసుకుంటున్నాం. ఈ సంబరాలు నలుమూలల ఎటు చూసినా గులాబీ కండువలతోటి గులాబీ రంగులతోటి మారుమోగుతున్నాయి. జూన్ 2 అంటే ఆగస్టు 15, జనవరి 26 లాగానే ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకు తొందరలోనే మంచి రోజులు వస్తున్నాయి. ఎవరు కార్యకర్తలు నాయకులు ఆధార్యపడద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది మాదే అని ప్రలోభాలు చెప్పుకుంటూ 16 నెలలు గడిచినా ఇప్పటికి 10 పైసలు పని చేయలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగకుండా పిరికిడి బిగించి 10 సంవత్సరాలు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఎంతమందికి లబ్ధి పొందిరో మీ అందరికీ తెలుసు. ఈ 16 నెలల్లోనే విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక 3 సంవత్సరాలలోనే ముక్కలైపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడద్దు. మంచి రోజులు మనకే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లీడర్లకు భయపడే 16 నెలల నుండి ఎలక్షన్లు పెడతలేరు. ఎక్కడ చూసినా సర్పంచ్ ఎలక్షన్లు జరగలేదు, ఎంపీటీసీ ఎలక్షన్ లేదు, సింగిల్ విండే లేదు, ఏ ఎలక్షన్ పెడతలేడు. ఎలక్షన్ పెడితే ఓడిపోతామనే భయంతో వాళ్ళకు ఎలక్షన్ రావడం లేదు. అంటే దీంతోనే మనం గెలిచినామనేది డిసైడ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పెడితే గులాబీ కండువను అడ్డుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఎవరు ఆధారపడగద్దు. ఇక్కడ కూడా ఒక నియంత్రణ పాలన జరుగుతున్నది. ఏదో చేస్తాం, ఏదో మీకు చేస్తామని చెప్తున్నారు. 20 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. సర్పంచులు చేసిరు, ఎంపీడీసీలు చేసిరు, ఎన్నో పదవులు అనుభవించారు. వాళ్ళను నమ్ముకున్న కార్యకర్తలకు కూడా కనీసానికి ఏం న్యాయం చేయలేదు. మీరు వాళ్ళకే ఇప్పుడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకి ఏం చేయనప్పుడు పీకేం చేస్తారు? ఇది ఒక్కసారి నా కార్యకర్తలు అందరూ ఆలోచన చేయాలి. వాళ్ళు ఎవ్వరికి ఏం చేయరు. వాళ్ళ అవసరం దాకా ఎలక్షన్ వచ్చినప్పుడే అబద్ధాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ ఎలక్షన్ ఒడ్డెక్కించుకున్న తర్వాత కరీంనగర్ ఓటర్లు కరీంనగర్ పోతారు, హైదరాబాద్ ఓటర్లు హైదరాబాద్ పోతారు. కానీ మనం ఇక్కడ ఉండటం మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. మనకి ఇట్లనే బతకాల్సి వస్తుంది, మనకి ఇదే వస్తుంది. మన ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళకు జిందాబాదులు కొట్టాలి, జైలు కొట్టాలి. మనకు ఆపద అయిందంటే మన హాస్పిటల్ అంటే వారానికి వస్తారు, చనిపోయిందంటే 11వ రోజు వస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రలోభాలకు నమ్మద్దు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ అభివృద్ధి పథకాలు అని చెప్తారు. 6 గ్యారంటీలు అంటారు. అసలు గ్యారంటీ ఎవరిస్తారు చెప్పండి? ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు మీద నమ్మకం లేకపోతే, ఆ కంపెనీ మీద నమ్మకం లేకపోతే మీకు 6 నెలలు గ్యారంటీ ఇస్తాం, ఏడాది గ్యారంటీ ఇస్తాం, 2 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం అంటాం. అది అందరికీ తెలిసిందే. అసలు గ్యారంటీ ఎందుకు ఇస్తారు? 6 గ్యారంటీలు ఎందుకు ఇచ్చారంటే ఆ పార్టీకే గ్యారంటీ లేదు. వాళ్ళు ఇస్తామన్న గ్యారంటీ లేదు కాబట్టి 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇది మీరు అందరు గమనించుకోవాలి. 6 గ్యారంటీలకే గ్యారంటీ లేదు కాబట్టి వాళ్ళకు కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే 3 ఏళ్ళు అయితే అయిపోతుంది. కాబట్టి ఆ గ్యారంటీలు లేవు, వాళ్ళ సంక్షేమ పథకాలు లేవు, వాళ్ళ అభివృద్ధి లేదు, వాళ్ళ ఇందరమ్మ ఇండ్లు లేదు. వాళ్ళు ఎవరినో చిన్నోళ్ళని చూపించి పెద్దోళ్ళని పెళ్లి చేసినట్టు చేస్తారు తప్ప మీకు మాత్రం లబ్ధి జరగదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎవరు ఆధారపడద్దు. మీ అందరికి అండగా నేనున్నా. నాకు అండగా మదన్న ఉన్నాడు, అతనికి అండగా కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఎవరు ఆధారపడద్దు. అందరికీ మంచి జరుగుతుంది. మంచి రోజులు వస్తున్నాయి. పిలవగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీకు ఎల్లవేళలా ఏ ప్రాబ్లం ఉన్నా నేను మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని చెప్తున్నా. మీరు ఎవరు ఆధారపడద్దు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ కష్టకాలంలో నాయంబడి ఎవరున్నారో నాకు గుర్తున్నది. ఈ కష్టకాలంలో ఆ పడవ మీద అడిగేసి ఈ పడవ మీద అడిగేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు కూడా నాకు గుర్తున్నది. ఎవ్వరు అలాంటి ప్రలోభాలకు భయపడకండి, ఎవరి బెదిరింపులకు భయపడకండి. నేను మిమ్మల్ని ముందుండి కాపాడుకుంటా. ఎంత దూరమైనా మీకోసం వచ్చి కష్టపడతా. కాబట్టి వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళ బెదిరింపులకు భయపడద్దు. నేను పిలవగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్
కేటీఆర్ గారి నాయకత్వం, పుట్టమదన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. అడ్డాల రచ్చపల్లి టీఆర్ఎస్ కార్యకర్తల నాయకత్వం, అడ్డాల రచ్చపల్లి టీఆర్ఎస్ కార్యకర్తల నాయకత్వం.